ఈరోజు క్లాస్లో మనము ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్, అది ఒక ఎకాలజీలో ఒక టాపిక్ ఈ ఎకాలజీకి సంబంధించి ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకోసిస్టమ్. ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది? ఫ్లో అంటే ఏంటి? వాటర్ లాగా ఫ్లో ఏం అవ్వదు. ఒక అనిమల్ నుంచి ఇంకొక అనిమల్కి వెళ్తుంది కదా. ఎట్లా వెళ్తుంది? ఒక అనిమల్ ఇంకో అనిమల్ని తిన్నప్పుడు ఆ అనిమల్లో ఉండే ఎనర్జీ అంతా తినిండే అనిమల్లోకి వెళ్తుంది కదా. ఇలా అనమాట. అది అనిమల్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, అది ఏదైనా హ్యూమన్ బీయింగ్ కావచ్చు, ఎవరైనా సరే ఎనర్జీ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి, అంటే ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంలోకి వెళ్ళడాన్ని ఏమంటారంటే ఎనర్జీ ఫ్లో అంటారు. ఎనర్జీ ఫ్లో అంటారు. ఇక్కడ చూడండి, ఈ ఎనర్జీ ఫ్లోకి సంబంధించి నేను లాస్ట్ క్లాస్లో మీకు కొద్దిగా చెప్పా, మళ్ళీ తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చెప్పే టాపిక్ తర్వాత మళ్ళీ ఎనర్జీ ఫ్లో నిన్న వినలేదు, సరిగ్గా అర్థం కాలేదన్నారు కాబట్టి మళ్ళీ నేను చెప్తాను ఆ ఎనర్జీ ఫ్లో అనేది. ఇప్పుడు చూడండి, ఎకోలాజికల్ పిరమిడ్స్ రిప్రజెంట్స్ ద ట్రోపిక్ స్ట్రక్చర్ అండ్ ద ట్రోపిక్ ఫంక్షన్స్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్. ఓకేనా? అంటే దీనికి సంబంధించి మనం ఇప్పుడు చెప్పబోయేది ఏది అంటే చూడండి, ఎకోలాజికల్ పిరమిడ్ రిప్రజెంట్స్ ద ట్రోపిక్ స్ట్రక్చర్ అండ్ ద ట్రోపిక్ ఫంక్షన్ ఆఫ్ యాన్ ఎకోసిస్టమ్. అంటే ఈ ఎకోసిస్టమ్కి సంబంధించి ఇది ఒక లెవెల్స్ ఉన్నాయి అని చెప్పా కదా నేను. ప్రైమరీ ట్రోపిక్ లెవెల్, ప్రొడ్యూసర్ ట్రోపిక్ లెవెల్స్, ప్రైమరీ కన్జ్యూమర్ ట్రోపిక్ లెవెల్, సెకండరీ కన్జ్యూమర్ ట్రోపిక్ లెవెల్, టెర్షరీ, క్వాటర్నరీ ట్రోపిక్ లెవెల్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ ట్రోపిక్ లెవెల్స్, ట్రోపిక్ ఫంక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఎకోసిస్టంలో జరుగుతాయి కదా. వీటిని చూపించడానికి ఒక పిరమిడ్ షేప్లో ఉండేటటువంటి పిరమిడ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు నాన్న. అంటే చూడండి, పిరమిడ్స్ ఈజ్ ఏ కోనికల్ స్ట్రక్చర్ అండ్ ఎకోలాజికల్ పిరమిడ్స్ ద ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ ఫ్రమ్ ద బేస్ అండ్ ద సక్సెసివ్ ట్రోపిక్ లెవెల్ అబోవ్ ద బేస్ మేక్ అప్ ద అపెక్స్. అంటే చూడండి, పిరమిడ్స్ జనరల్గా ఎలా ఉంటాయి? ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఒక ట్రయాంగులర్ షేప్ని మనం ఇమాజినేషన్ చేసుకుంటే కనుక, కింద ఈ ట్రోపిక్ లెవెల్స్కి కన్సిస్ట్ పిరమిడ్స్ ద ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ ఫ్రమ్ ద బేస్ అంటే బేస్లో ఉండేదాన్ని ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ అంటారు. అలాగే పైకి వెళ్ళేసరికి దాన్ని ఏమంటారంటే సక్సెసివ్ ట్రోపిక్ లెవెల్స్ అంటారనమాట. ఇలా పిరమిడ్ షేప్లో ఈ లెవెల్ అంటేనే ఏంటి? ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కావాలంటే మీరు చూడండి. ప్రొడ్యూసర్స్ కింద ఉన్నాయి, ఆ తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ, క్వాటర్నరీ కన్జ్యూమర్స్, ఇలా ఒకదాని మీద ఒకటి ఉన్నాయి ట్రోపిక్ లెవెల్స్. అంటే ఏమని అర్థము? ఒకదాన్ని ఒకటి తింటాయి అని అర్థం. కింద ఉండే ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటే, ప్రైమరీ కన్జ్యూమర్స్ సెకండరీ కన్జ్యూమర్స్ని తింటాయి, టెర్షరీ, క్వాటర్నరీ అలా ఒకదాన్ని ఒకరి తింటూ ఉంటాయన్నమాట. దీన్ని చూపించడానికే ఎకోసిస్టంలో ఎకోలాజికల్ పిరమిడ్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు నేను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎకోలాజికల్ పిరమిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 3 types డిపెండింగ్ అపాన్ దేర్ నేచర్. వాటి నేచర్ని బేస్ చేసుకొని ఈ ఎకోలాజికల్ పిరమిడ్స్ని 3 typesగా డివైడ్ చేశారు. మెయిన్గా 3 typesగా డివైడ్ చేశారు. చూడండి, పిరమిడ్ ఆఫ్ నెంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? ఈ ఎనర్జీ, బయోమాస్, నెంబర్, ఇలా వీటిని బేస్ చేసుకునేసి ఈ పిరమిడ్స్ని ఇలా 3 typesగా డివైడ్ చేశారు. అంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే అనిమల్ నెంబర్ని బట్టి పిరమిడ్స్, అలాగే నెంబర్ బయోమాస్ని బట్టి పిరమిడ్స్, అలాగే నెంబర్ ఆ పిరమిడ్ అంటే ఆ పిరమిడ్లో ఉండేటటువంటి ఆ అనిమల్స్ యొక్క ఎనర్జీని బేస్ చేసుకొని పిరమిడ్గా ఇలా డివైడ్ చేశారనమాట. పిరమిడ్స్ని కొన్ని టైప్స్గా 3 typesగా క్లాసిఫై చేశారు నాన్న. అది చూడండి, ఫస్ట్ వన్ ఏంటి? ప్రైమరీ పిరమిడ్ ఆఫ్ నెంబర్. ఫస్ట్ ఏంటి అంటే పిరమిడ్ ఆఫ్ నెంబర్. ఇట్ రిప్రజెంట్ ద న్యూమరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ట్రోపిక్ లెవెల్స్ ఇన్ ఏ ఫుడ్ చైన్. అంటే ఇందాక నేను చెప్పిన నంబర్ అంటేనే ఏంది? న్యూమరికల్ అంటే నంబర్స్ని బేస్ చేసుకొని ఆ నంబర్స్ రిలేషన్ అయినటువంటి ఆ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ట్రోపిక్ లెవెల్స్ ఏవి? అవే ప్రొడ్యూసర్స్, ప్రైమరీ
కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ అని చెప్పాం కదా. ఇవి డిఫరెంట్ ట్రోపిక్ లెవెల్స్ ఉన్నాయి కదా. ఆ నెంబర్లో ఉండేటటువంటి రిలేషన్ని బేస్ చేసుకొని, అంటే ఫుడ్ చైన్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ నెంబర్లో ఉంటాయి కదా. ప్లాంట్స్కి సంబంధించి గ్రీన్ ప్లాంట్స్ చాలా ఉంటాయి, అసలు మనం అన్కౌంటబుల్ అవి. గ్రాస్ దగ్గర పోతే కింద ల్యాండ్లో ఎన్ని గ్రాస్ ఒక్కొక్క ప్లాంట్గా డివైడ్ చేస్తే అసలు వాటిని కౌంటింగే చేయలేమన్నమాట. ఓకేనా. అలా నెక్స్ట్ పైన కన్జ్యూమర్స్ వీటికన్నా తక్కువ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ కన్నా కన్జ్యూమర్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. అలా నెంబర్ని బేస్ చేసుకొని డివైడ్ చేసింది దీన్ని ఏమంటారు అంటే పిరమిడ్ ఆఫ్ నంబర్ అంటారు అనమాట. ఓకేనా. ఇన్ సచ్ పిరమిడ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్ కమ్యూనిటీ ప్రెజెంట్ ఆర్ ద బేస్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ గ్రాడ్యువల్లీ ద నెంబర్ ఆఫ్ స్పీసీస్ డిక్రీజెస్ ఇన్ అదర్ ట్రోపిక్ లెవెల్స్ టువర్డ్స్ ఇట్స్ ఆపెక్స్. ఓకేనా. అంటే ఇన్ సచ్ ఏ పిరమిడ్ మోర్ నెంబర్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, అంటే ఇందాక నేను చెప్పా ప్రొడ్యూసర్స్ ఎక్కువ నెంబర్లో ఉంటాయి జనరల్గా. ఏవి ప్లాంట్స్ గ్రీన్ ప్లాంట్స్ ఎక్కువ నెంబర్లో ఉంటాయి. కమ్యూనిటీ ప్రెజెంట్ అట్ ద బేస్ ఆఫ్ ద పిరమిడ్, ఇది ఎక్కడ ఉంటుంది, ఎక్కువ నెంబర్లో ఉంటాయి కాబట్టి బేస్ దగ్గర ఉండేటటువంటి లైన్లో ఉంటాయి, కింద లైన్లో ఎక్కువ నెంబర్ ఉంటాయి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద అబౌండెంట్ స్పీసీస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అట్ ద బేస్ డయాటమ్స్ ఆల్గే గ్రీన్ ప్లాంట్స్. లైక్ ప్రొడ్యూసర్స్లో ఎగ్జాంపుల్స్గా ఏవి చెప్పుకోవచ్చు జనరల్గా, డయాటమ్స్, ఆల్గేస్, గ్రీన్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కింద చెప్పుకోవచ్చు. ఇవి చాలా ఉంటాయి కాబట్టి వాడికి పెద్దగా ఒక లైన్ గీసారనమాట, లావుగా ఉండే లైన్. ఎందుకు అంత పెద్ద పేస్ దీనికి ఆక్యుపై చేసింది అంటే ఎక్కువ నెంబర్లో ఉంటాయి కాబట్టి ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఆర్ ఇంజెస్టెడ్ ఇన్ లార్జ్ నెంబర్ బై ఏ కంపారిటివ్లీ స్మాల్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఆఫ్ హెర్బివోరస్. అంటే ప్రైమరీ కన్జ్యూమర్, దానిపై ఉండే ప్రైమరీ కన్జ్యూమర్స్తో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ నెంబర్లో ఉంటాయి కాబట్టి వీటికి ఎక్కువ స్పేస్ పెట్టారనమాట, ఎక్కువ నెంబర్లో ఉంటాయి కాబట్టి. దీస్ ఆర్ ఈటెన్ బై ఏ స్మాలర్ నెంబర్ ఆఫ్ పిరమిడ్ కార్నివోరస్ ఆర్ సెకండరీ కన్జ్యూమర్స్ ఆర్ సెకండరీ కార్నివోరస్. అంటే చూడండి, ఈ ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటాయి అని అర్థం. ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటూ ఉంటాయి, వాటిని ఏమంటారు హెర్బివోరస్ అని కూడా అనొచ్చు, ప్రైమరీ కన్జ్యూమర్స్ని. ఓకేనా. ఆ ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ కన్జ్యూమర్స్ తింటాయి అని అర్థం అనమాట. ఇవి ఒక్కొక్క మీద కార్నివోరస్, సెకండరీ కన్జ్యూమర్స్ మెయిన్గా కార్నివోరస్, ప్రైమరీ కన్జ్యూమర్స్ అయితే కనుక హెర్బివోరస్. ఓకేనా. ఇలా ఒక్కొక్క ట్రోపిక్ లెవెల్లో ఉండే ఆర్గానిజమ్స్ని తింటూ ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద పిరమిడ్ ఆఫ్ నంబర్స్ కెన్ బి బెస్ట్ అండర్స్టూడ్ బై టేకింగ్ లాక్ ఎకోసిస్టమ్ ఆర్ గ్లాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. ఓకే. ద పిరమిడ్ ఆఫ్ నంబర్ కెన్ బి బెస్ట్ అండర్స్టూడ్ అంటే పిరమిడ్ ఆఫ్ ఎకోసిస్టమ్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ దీన్ని లేక్ ఎకోసిస్టమ్ని యూజ్ చేసుకొని లేక్ ఎకోసిస్టమ్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఆడ చూపిస్తున్నది అది లేక్ ఎకోసిస్టమ్కి సంబంధించిందే. మీకు డయాగ్రామ్ పెట్టా చూడండి, అదనమాట. ఇన్ లేక్ ఎకోసిస్టమ్ ద లోయెస్ట్ ట్రోపికల్ లెవెల్ ఆర్ బేస్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ప్రొడ్యూసర్స్ లైక్ డయాటమ్ అండ్ ఆల్గే. ఓకేనా. కింద పార్ట్లు, ఇది లేక్ అనుకుంటే, ఇది ఒక లేక్ అనుకోండి, దాన్ని ఇట్లా 5 పార్ట్స్గా డివైడ్ చేయండి. కింద నుంచి ఒక్కొక్క లైన్ ఇచ్చుకుంటా, కింద లైన్లో అంటే బేస్లో ఉండేవి ఏవి ఉంటాయి, మెయిన్గా ప్రొడ్యూసర్స్ లైక్ డయాటమ్స్ అండ్ ఆల్గేస్ ఎక్కువగా ఉంటాయి. అంటే బేస్లో ఉంటాయని కాదు, అంటే లేక్ అడుగు బాగా ఉంటాయని కాదు, ఎక్కువ ఉంటాయి అని అర్థం. ఓకేనా. ద ప్రొడ్యూసర్స్ అవుట్ నంబర్ ద హెర్బివోరస్. ద సెకండ్ tropic level is occupied by zooplankton or primary consumers which are less in number. ఓకేనా. నెక్స్ట్ పైకి వెళ్ళేసరికి ప్రొడ్యూసర్స్ పైన ఉండే ప్రైమరీ కన్జ్యూమర్స్ లెస్ ఇన్ నెంబర్ కంపేర్ టు ప్రొడ్యూసర్స్. దీంతో మనం కంపేర్ చేస్తే ప్రొడ్యూసర్స్ కంటే తక్కువే ఉంటాయి ప్రైమరీ కన్జ్యూమర్స్లో కానీ అట్లా అనమాట. పైకి వెళ్ళేసరికి నంబర్ తక్కువ ఉంటాయి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై zooplankton ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్ విచ్ ఆర్ లెస్ నెంబర్. ద థర్డ్ ట్రోపిక్ లెవెల్ ఈజ్ ఆక్యుపైడ్ by still lesser number of carnivores of medium size. The fourth tropic level is
The fourth trophic level is occupied by lesser number of big size carnivorous or terrestrial consumers. The apex of the pyramid is occupied by large size carnivores which are very less in number is called క్వాటర్నరీ కన్సూమర్స్. ఓకేనా, అంటే ఇక్కడ ఏం లేదు నాన్న, కింద నుండి బేస్మెంట్ నుంచి వెళ్ళేసరికి నంబర్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది అని అర్థం. పైకి వెళ్ళేసరికి చాలా తక్కువ ఉంటుంది, కానీ లార్జ్ సైజ్ అయితే కనుక పెద్ద సైజులో ఉంటుంది. సైజ్ పెద్దగా ఉంటుంది, నంబర్ అనేది తక్కువగా ఉంటుంది అని అర్థం పైకి వెళ్ళేసరికి. అలా అనమాట. ప్రొడ్యూసర్స్ కంటే నంబర్ తక్కువగా ప్రైమరీ కన్సూమర్స్ ఉంటే, ప్రైమరీ కన్సూమర్స్ కంటే కూడా సెకండరీ కన్సూమర్స్ నంబర్ తక్కువ ఉంటుంది. సెకండరీ కన్సూమర్స్ కంటే కూడా టెర్షరీ కన్సూమర్స్ ఇంకా తక్కువ ఉంటాయి. టెర్షరీ కంటే కూడా క్వాటర్నరీ కన్సూమర్స్ ఇంకా తక్కువ ఉంటాయి అని అర్థం. ఇక్కడ నంబర్, ఓన్లీ నంబర్ గురించి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, సెకండ్ టైప్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ మీన్స్ the living weight of the organisms of the food chain present at any time in an ecosystem. The pyramid of biomass indicates the gradual decrease in biomass at each trophic level, starting from base of the pyramid to its apex. అంటే చూడండి అన్న, బయోమాస్ అంటే బాడీలో ఉండే మాస్ అన్నమాట. ఎక్కువ అనిమల్స్ ఉంటే ఎక్కువ మాస్ ఉంటుంది బయోమాస్, తక్కువ అనిమల్స్ ఉంటే మాస్. ఇప్పుడు ఒక 100 అనిమల్స్ అనుకోండి, 100 అనిమల్స్ నుంచి తీసిన బయోమాస్ ఎక్కువ ఉంటుంది కదా. ఒక 5 to 6 అనిమల్స్ అనుకోండి, దానిలో ఉండే బయోమాస్ తక్కువే ఉంటుంది కదా. అంటే నంబర్ మీద కూడా ఇది బయోమాస్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చిన్న పిరమిడ్ ఆఫ్ బయోమాస్ మీన్స్ లివింగ్ వెయిట్ అనమాట, వాటి వెయిట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ప్రజెంట్ అట్ ఎనీ టైమ్ ఇన్ ఎకోసిస్టమ్. ఏ టైంలో కానీ ఎకోసిస్టంలో ఈ బయోమాస్కి సంబంధించిన పిరమిడ్స్ ఎలా ఉంటాయంటే, ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇండికేట్స్ ద గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఇన్ బయోమాస్ అట్ ఈచ్ ట్రోపిక్ లెవెల్ స్టార్టింగ్ ఫ్రమ్ బేస్ ఆఫ్ ద పిరమిడ్ టు ఇట్స్ అపెక్స్. ఓకేనా, బయోమాస్ అనేది ఇప్పుడు కూడా గ్రాడ్యువల్గా ఇక్కడ కూడా తగ్గుతూ ఉంటుంది అని అర్థం ఇక్కడ కూడా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ వన్ ఏంటి, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. చూడండి అన్న, ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రామ్ ఆఫ్ టిష్యూ ఇన్ ద organisms. This energy is lost from the bottom trophic level to the apex level. While eating, the organisms may leave some material or tissue representing the stored form of energy. అంటే చూడండి అన్న, ఇక్కడ ఏంటి బయోమాస్, దీనికి సంబంధించి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టిష్యూ ఇన్ ద ఆర్గానిజమ్స్. ఎనర్జీ ఎక్కడ స్టోర్ చేసుకుంటాయి, టిష్యూస్లో స్టోర్ చేసుకుంటాయి కదా. దిస్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ట్రాపిక్ లెవెల్ టు ద అపెక్స్ లెవెల్ అనమాట. అంటే ఈ ఎనర్జీ కూడా బాటమ్ నుంచి అపెక్స్ అంటే పైకి వెళ్ళేసరికి కూడా ఎనర్జీ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్లో ఉండే ఎనర్జీ అంతా ప్రైమరీ కన్జ్యూమర్స్ని తిన్నప్పుడు వెళ్ళదన్నమాట, కొద్దిగా లాస్ అవుతుంది, దానికి యూజ్ చేసుకుంటుంది, కొంచెం అలా లాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రైమరీని సెకండరీ తిన్నప్పుడు ప్రైమరీలో ఉండే ఎనర్జీ అంతా సెకండరీ ఇక్కడ కన్జ్యూమర్స్లోకి వెళ్ళదనమాట, కొంచెం తగ్గుతుంది. అలాగే సెకండరీ నుంచి టెర్షరీకి తగ్గుతుంది, టెర్షరీ నుంచి క్వాటర్నరీ కన్జ్యూమర్స్కి వెళ్ళేసరికి ఎనర్జీ అనేది తగ్గుతుంది. అంటే బేస్ నుంచి టాపిక్స్కి వెళ్ళేసరికి ఇక్కడ ఉండే ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని అర్థం అనమాట. ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఒక పిరమిడ్ షేప్లో కింద ఎక్కువ ఉంది, మళ్ళీ తగ్గుతూ పోయింది కాబట్టి దానికి ఒక షేప్ ఇస్తే పిరమిడ్ షేప్లో వచ్చిందనమాట, ట్రయాంగులర్ షేప్లో. ఇన్ ద ఆక్వాటిక్ ecosystem, the trophic level at the base of the pyramid is occupied by the phytoplankton and the immediate next trophic level is occupied by zooplankton
ద నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్ ఈజ్ బై ద ప్రైమరీ కార్నివర్స్ లైక్ వామ్స్ అండ్ మొలస్కస్. అంటే చూడండి, ఆక్వాటిక్ ఎకోసిస్టంలో కూడా ఈ ట్రోపిక్ లెవెల్స్ని చూస్తే కనుక బేస్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ ఆక్యుపైడ్ బై, అంటే బేస్ అంటే ఆక్వాటిక్లో లేక్ అనుకోకూడదు, లేక్ కింద అనుకోకూడదు, అంటే ఎక్కువ ఆక్యుపై ఉండేటివి ఏవి, దానికి ఒక ఫస్ట్ నెంబర్ ఇవ్వచ్చు అనమాట. ఆ ఫస్ట్ నెంబర్ ఇచ్చిన దాన్ని ఫస్ట్ బేస్లో రాసుకున్నాము అని అర్థం ఇక్కడ. ఓకేనా. ఈ ఆక్వాటిక్ దీంట్లో కూడా ఫస్ట్ లెవెల్లో ఏముంటాయి అంటే ఫైటోప్లాంక్టన్. నెక్స్ట్ ట్రోపిక్ లెవెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై జూ ప్లాంక్టన్. అంటే ఫస్ట్ ఫైటోప్లాంక్టన్ ఎక్కువ ఉంటాయి, దానికంటే కొద్దిగా తక్కువగా జూ ప్లాంక్టన్స్ ఉంటుంది. అలాగే దానికంటే తక్కువ ప్రైమరీ కార్నివోరస్ అయినటువంటి వామ్స్ లైక్ మొలస్కన్స్, ఇవన్నీ థర్డ్ రోలో ఉంటాయన్నమాట ఈ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో చూసినా కూడా. ద పీక్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద లార్జ్ సైజ్ carnivorous. Here it is observed that there is a gradual loss of biomass from the base of the apex of the pyramid. The peak of the pyramid is occupied by the large size of కార్నివోరస్. అంటే పైకి వెళ్ళేసరికి నంబర్ తగ్గినా కానీ సైజు పెరుగుతుంది అని చెప్పాను నేను అనిమల్స్కి. ఓకేనా. అక్కడికి వెళ్ళేసరికి లార్జ్ సైజులో ఉండే కార్నివోరస్ లైక్ ఫిషెస్ అలాంటివి ఉంటాయన్నమాట ఇక్కడ. In case of parasites, the pyramid of number and pyramid of biomass is inverted when compared with other communities. Inverted with other communities. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇందాక నేను ఎనర్జీ ఫ్లో అని చెప్పాను కదా, ఆ ఎనర్జీ ఫ్లో మళ్ళీ అడిగారు కదా మీరు ఇంకోసారి చెప్పమని తెలిసి, ఆ ఎనర్జీ ఫ్లో చూడండి నాన్న. ఎనర్జీ ఫ్లో గురించి ఇక్కడ మనకి ఎనర్జీ ఫ్లోకి సంబంధించి ఎనర్జీ ఈజ్ నెససరీ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద వరల్డ్. ద సర్క్యులేషన్ ఆఫ్ మెటీరియల్ త్రూ ద ecosystem is another important factor. Energy is required for carrying out of the life activities of living being. The source of energy, the source of energy in the atmosphere is a solar energy present in the form of light rays. It is estimated that about 57% of solar energy is absorbed into the atmosphere and at about 36% of energy reaches the earth. Nearly 0.08% of light every is only received by the plants. Out of this, only 50% of it is utilized by the plants performed photosynthesis. అంటే చూడండి నాన్న, ఈ అనిమల్స్ ఉన్నాయి కదా, మెయిన్గా ప్లాంట్స్ అనిమల్స్ ఇవేం చేస్తాయి, ఎనర్జీ ఎందుకు వీటికి, ఇవి సర్వైవ్ అవ్వాలి అంటే ఎనర్జీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎకోసిస్టంలో చాలా సబ్స్టాన్స్ ఉంటాయి కదా, వీటి ద్వారా ఏమవుతుంది, ఎనర్జీ బాడీలోకి వెళ్తూ ఉంటుంది. ఆ ప్లాంట్స్కి కావచ్చు, అనిమల్స్కి కావచ్చు. అలాగే ఎనర్జీ లేకపోతే ఏమవుతుంది, బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ జరగవు, కొంచెం ప్రాబ్లం అయిపోతూ ఉంటాయి. అప్పుడు బాడీ అనేది వీక్ అయిపోయి చనిపోతూ ఉంటారనమాట. ఈ క్లైమేట్లో ఉండేటటువంటి సోలార్ ఎనర్జీ మెయిన్గా మనకి మెయిన్ ఎనర్జీ ఏంటి అంటే సోలార్ ఎనర్జీనే అనమాట. మెయిన్ ఎనర్జీ ఏంటి అంటే సోలార్ ఎనర్జీనే అనమాట. ఇది చూడండి, 57% ఈ సోలార్ ఎనర్జీ ఏమవుతుంది అంటే మళ్ళీ క్లైమేట్లోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమా. 36% మాత్రమే ఎర్త్ మీదకి చేరుతూ ఉంటుందన్నమాట. దాదాపు అంటే 0.08% మాత్రమే ఇక్కడ ఎర్త్ మీదకి వచ్చిన 36%లో 0.08% మాత్రమే ఈ ప్లాంట్స్ అనేటివి గ్రాస్పింగ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా 50% ఇవి ఫోటోసింథసిస్కి యూజ్ చేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా.
ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటాయి అనమాట. ప్లాంట్ స్టోర్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఫుడ్ స్టఫ్ బై ప్రొడ్యూసర్స్. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ప్లాంట్స్ ఈజ్ passed through the community or ecosystem in a series of steps of eating and being eaten. This is known as food chain. The energy flow from the producers to the consumers at the stage of trophic level. Nearly 80 to 90% of potential energy is scattered as heat produced during the process of respiration or otherwise అంటే చూడండి అన్న, ఇక్కడ ఇంకా ఏంటి అంటే ఈ ప్రొడ్యూసర్స్లో ఫుడ్ మెటీరియల్ ఏమవుతుంది, ఈ మెటీరియల్లో ఫుడ్ ఈ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా. ఆ ఫుడ్లో ఏముంటుంది, ఎనర్జీ ఉంటుంది కదా. ఆ ఎనర్జీ ఏం చేసుకుంటుంది, ప్లాంట్స్ అనేటివి స్టోర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా ప్లాంట్స్లో ఏదైతే స్టోర్ అయి ఉంటుందో ఆ స్టోర్ అయి ఉండేటటువంటివి ఇవి ఏమవుతాయి అంటే ఈ ట్రాపికల్ లెవెల్స్ యూజ్ చేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట ఫుడ్ చైన్ ద్వారా. ఫుడ్ చైన్ అంటే ఏంది, ఒకదాన్ని ఒకటి తినడాన్ని ఫుడ్ చైన్ అంటారు. ప్రొడ్యూసర్స్ని ప్రైమరీ కన్జ్యూమర్స్ని సెకండరీ కన్జ్యూమర్స్ని టెర్షరీని క్వాటర్నరీ కన్జ్యూమర్స్ ఇలా తింటూ ఉంటాయి అన్నమాట. చాలా ఉంటాయి ఒక్కొక్క లెవెల్స్లో, ఒకటే ఉండదు, ఒకే అనిమల్ ఉండదు. చాలా అనిమల్స్ ఉంటే చాలా టైప్ ఆఫ్ ఫుడ్ని తింటూ ఉంటాయి అన్నమాట. ఇలా ఫుడ్ చైన్లోకి ఈ ఎనర్జీ అనేది ఫ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. ప్రతి ట్రోపిక్ లెవెల్లో కూడా 80 నుంచి 90% ఎనర్జీ యూజ్ అవుతుందమ్మా. మిగతాదంతా కూడా రెస్పిరేషన్కి, వాటి మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ గ్రాస్ ప్రైమరీ చూడండి. ఇంకా ఇక్కడ ఎనర్జీ produced or accumulated by plants or producers in the ecosystem is called primary production. The total energy produced during the photosynthesis by plants is called the gross primary production. The energy left after respiration and stored as organic matter in the producers is the net primary production. Only a small part of energy is fixed in the form of chemical potential energy in the photoplasm. The same process in the related at the secondary consumers levels. It is evident that each step in the transfer of energy from one trophic level to another trophic level, a large number of energy is converted into heat and never returned back to the ecosystem. అంటే చూడండి అన్న, ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది అంటే ఈ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది కదా. ఈ ఎనర్జీ లాస్ అనేది ఇనార్గానిక్ మ్యాటర్ ఆ ఫామ్లో ఈ ప్రొడ్యూసర్స్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏమంటారంటే నెట్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. ఇంకా కొంత ఎనర్జీ ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్ కోసము, అలాగే బాడీలో కెమికల్ రియాక్షన్ కోసము ఉండిపోతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. ఇట్లా ఒక ట్రోపికల్ లెవెల్ నుండి ఇంకొక ట్రోపికల్ లెవెల్కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది హీట్ వల్ల ఎనర్జీ అనేది హీట్ లాగా కూడా చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా, ఈ ఎనర్జీ అనేది హీట్ లాగా చేంజ్ అవుతుంది. కానీ ఈ హీట్ అనేది ఏ విధంగా కూడా ఈ ఎకోసిస్టంలోకి చేరదన్నమాట. ఇంకా వీటిని 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అవి చూడండి నాన్న. ఒకటి ఏంటి అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్. ఇట్ ఈస్ ద టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫుడ్ మెటీరియల్స్ synthesized by the green plants or total rate of photosynthesis, including the organic matter used in the respiration during total photosynthesis or total assimilation. దీన్ని ఏమంటారంటే టోటల్గా గ్రాస్ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే ఈ న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, ఈ న్యూట్రిషన్స్లో స్టోర్ అయినటువంటి మొత్తం ఎనర్జీని ఈ ప్లాంట్స్ ఏం చేసుకుంటాయి, డీకంపోజిషన్ చేయడం వల్ల ఏమవుతుంది,
అది ఫోటోసింథసిస్ ద్వారా వచ్చినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ మొత్తంలో కొంత రెస్పిరేషన్ కూడా యూజ్ చేసేసుకొని మిగిలిన దాన్ని మాత్రమే ఏమంటారంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. దీన్ని ఏమంటారు? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ నెట్ ప్రైమరీ productivity. It is the total gross productivity with the energy used up in the metabolic process. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి నాన్న, దీనికి సంబంధించి ఏదైతే స్టోర్ అయినటువంటి ఈ కెపాసిటీ ఉంటుంది కదా, ఎనర్జీ కెపాసిటీ, దాన్ని ఏమంటారు? గ్రాస్ ప్రొడక్టివిటీ అన్నారు కదా. ఇది ఏం చేస్తుంది? మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకుంటుంది కదా. మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోగా మిగిలినటువంటి ఎనర్జీని ఏమంటారు అంటే నెట్ ప్రొడక్టివిటీ అంటారు. అనమాట. దాన్ని ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ స్టోర్డ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ప్లాంట్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్ యూటిలైజ్డ్ ఇన్ రెస్పిరేషన్ బై ద ప్లాంట్స్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అపీరియంట్ ఫోటోసింథసిస్ ఆర్ నెట్ అసిమిలేషన్. నెక్స్ట్ వన్ చూడండి, నెట్ కమ్యూనిటీ ప్రొడక్షన్. ఇట్ ఈస్ నెట్ కమ్యూనిటీ ప్రొడక్షన్. It is rate of storage of organic matter not used by heterotrophs. This is net primary production meets heterotrophic consumption. అంటే చూడండి అన్న, ఇక్కడ ఏమైంది? నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే స్టోర్ అయి ఉంటుంది కదా. స్టోర్ అయి ఉండేటటువంటి టోటల్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, ఆర్గానిక్ మ్యాటర్ ఉంది కదా. ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఈ హెటరోట్రోప్స్ ఏం చేస్తాయి అంటే ఇది తీసుకుంటాయి అనమాట, స్టోర్ అయ్యేది. ఓకేనా. ఈ హెటరోట్రోప్స్ యూజ్ చేసుకుంటాయి అనమాట. ఆ యూజ్ చేసుకోగా మిగిలినటువంటి వాటిని ఏమంటారంటే నెట్ కమ్యూనిటీ ప్రొడక్టివిటీ అంటారు. నెక్స్ట్ సెకండరీ ప్రొడక్టివిటీస్. ద రేట్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ అట్ కన్జ్యూమర్ లెవెల్ ఆర్ రెఫర్ టు యాజ్ సెకండరీ ప్రొడక్టివిటీస్. అంటే చూడండి ఇక్కడ ఇంకా ఈ చాలా టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా, ట్రోపిక్ లెవెల్స్. వాటిలో స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఇక్కడ ఉంటే దాన్ని ఏమంటారు అంటే సెకండరీ ప్రొడక్షన్ అంటారు. దాన్ని ఏమంటారు? సెకండరీ ప్రొడక్షన్ అంటారు. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఇండికేట్స్ ద total energy at each tropic level of the food chain. It habits the loss of energy at each tropic level and does not coincide with the process of assimilation and growth at every level. Thus at the producer's level the amount of energy is great and it slowly decline from base to the apex of the pyramid. Here it can be observed that the organic matter produced and the energy produced gradually become lesser above at different tropic levels of an ecosystem. అంటే చూడండి అన్న, ఇక్కడ ఈ ఎకోసిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఎకోసిస్టంలో ఉండేటటువంటి ప్రతి ట్రోపిక్ లెవెల్లో కూడా కొంత ఎనర్జీ ఉంటుంది కదా. అది ఫుడ్ చైన్లలో ఎంత ఉంటుందో తెలుస్తుందన్నమాట. ఫుడ్ చైన్లో ఒకదానితో ఒకటి తింటూ పోతాయి కదా, అప్పుడు తెలుస్తుందన్నమాట. ప్రతి ట్రోపిక్ లెవెల్లో కూడా కొద్దిగా ఎనర్జీ అనేది లాస్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ప్రొడ్యూసర్స్ అక్కడ ఆ ట్రోపిక్ లెవెల్లో ఉండే ఎనర్జీ బాగా ఎక్కువగానే ఉంటుంది. అది అపెక్స్ పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఆ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కదా. ఆర్గానిక్ మ్యాటర్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ కూడా ఇలాగే బేస్లో ఉండేదానికంటే కూడా అపెక్స్లోకి వెళ్ళేసరికి ఈ ఎనర్జీ అనేది ఏమవుతుంది? తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ నేను ఒక పిరమిడ్ని చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయమ్మా. ఆ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ఉంటాయి. సెకండ్ ట్రోపిక్ లెవెల్లో ఏముంటాయి? ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఆ తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఆ తర్వాత టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. మెయిన్గా
ఈ ప్రొడ్యూసర్స్ కిందకి మనం ఏవి తీసుకోవచ్చు అంటే గ్రీన్ ప్లాంట్స్, ఫైటో ప్లాంక్టన్స్, ఆల్గేస్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే ప్రైమరీ కన్జ్యూమర్స్ కింద ఏవి చేసుకోవచ్చు అంటే హెర్బివోరస్, శాకాహారులు హెర్బివోరస్ని తీసుకోవచ్చు. అలాగే సెకండరీ కన్జ్యూమర్స్ కిందకి ప్రైమరీ కార్నివోరస్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా హెర్బివోరసే. నెక్స్ట్ చూడండి, టెర్షరీ కన్జ్యూమర్స్ కింద కార్నివోరస్ని తీసుకోవచ్చు.